హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తేజ్ యూనివర్స్. ఈరోజు మరొక కుకింగ్ వీడియోతో వచ్చేసానండి. థంబ్నెయిల్లో చూసే ఉంటారు, మటన్ ఘీ రోస్ట్ అయితే చేస్తున్నాను. ఎప్పుడు మటన్ కర్రీ, మటన్ ఫ్రై ఇవే కాకుండా ఒకసారి ఇలా మటన్ ఘీ రోస్ట్ కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసి పెట్టారు అంటే ఎప్పుడు మార్కెట్ నుంచి మటన్ తీసుకొచ్చిన మటన్ ఘీ రోస్ట్ కావాలని అడుగుతారు. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్లో మటన్ వేస్తున్నానండి. ఇందులో కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు నెయ్యి వేసుకోవడం వల్ల నెయ్యి ఫ్లేవర్ అనేది పీసెస్కి బాగా పడుతుందండి. కలుపుకుని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే 4 నుంచి 5 ఎండుమిర్చి వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని 5 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ఇందులో 8 నుంచి 9 వెల్లుల్లి రేఖలు, చిన్న అల్లం ముక్క కట్ చేసుకుని వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పక్కన పెట్టుకున్న మటన్ని 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫస్ట్లో నేను వాటర్ ఏమి యాడ్ చేయడం లేదండి. మటన్లో ఉన్న వాటర్ సరిపోతుంది. చూస్తున్నారు కదా వాటర్ ఎలా వస్తుందో. ఇలా 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇందులో నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలి. 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. విజిల్స్ వచ్చాక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను. మటన్ అయితే చాలా బాగా కుక్ అయింది. నెక్స్ట్ ఇందులో ఉన్న వాటర్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. నెక్స్ట్ కడాయి పెట్టుకుని ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాక జీడిపప్పు వేస్తున్నాను. ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. నెక్స్ట్ ఇందులోనే మటన్ వేస్తున్నాను. మటన్ వేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు వేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇందులో మసాలా పేస్ట్ని వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మీకు లైట్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా. లైటింగ్ బాగా ఉంటుందని బయట అయితే స్టార్ట్ చేసాము, కానీ కాసేపటికే లైటింగ్ కాస్త పోయింది. ఇంకేం చేయలేక ఫోన్ లైట్తోనే మేనేజ్ చేసాము. నెక్స్ట్ ఇందులో మటన్ ఉడికించుకున్నాం కదండి, ఆ వాటర్ పక్కకు తీసుకున్నాం కదా, ఆ వాటర్ అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. నెయ్యి స్కిప్ చేయకండి, దీని ప్రిపరేషన్ మొత్తం నెయ్యితోనే ఉంటుంది. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇందులో జీడిపప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు స్పైసీ లవర్స్ అయితే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు కారం సరిపోయిందండి, అందుకు నేను ఇందులో కారం యాడ్ చేయడం లేదు. నెయ్యి వేసాం కదా, కాస్త అడుగంటుతుంది, అందుకు బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాము. కొత్తిమీర చల్లుకుని టేస్ట్ని అయితే ఎంజాయ్ చేసేయండి. చూసారు కదా ఎంత ఈజీనో, మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.